ఎందుకంటే సో అందరు గట్టిగా చప్పట్లు కొడితే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే అంటే ఒక ఆయన ఫుల్గా తాగేసి అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను తలకొట్టి లేపుతున్నాడు. అక్కడ వచ్చే కామెంట్ చూడండి ఎలా ఉంటుందో. వాళ్ళ భార్యను అర్ధరాత్రి వెళ్ళాడు తలకొట్టి లేపుతున్నాడు, ఎలా లేపుతున్నాడు. ఏ లక్ష్మి లక్ష్మి పిచ్చిదానా, తాగుడు వల్ల ఎన్ని ఉపయోగాలు నీకేం తెలిసే? చెప్తాను. కళ్ళు తాగిన కైలాసం పోతాడు, బ్రాండీ తాగిన బ్రహ్మ దగ్గరికి పోతాడు, సారా తాగిన సర్కానికి పోతాడు, నరకానికి పోతాడే. అయినా లక్ష్మి తాగుపోతానికి లోకంలో మస్తు మర్యాద ఉంటుంది తెలుసా నీకు? చెప్తాను. మొన్న ఫుల్గా తాగి నడి బస్ స్టాండ్లో పడినా. పెద్ద బస్సు వచ్చింది, ఆరను కొట్టిండు, చెల్లిండు రేవన్ రాన్న. ఇక కండక్టర్ డ్రైవర్ దిగి ఒకడేమో కాళ్ళు ఒకడేమో చేతులు పట్టుకొని పక్కా వండబెట్టిపోయింది. చూసినావానే? అయినా లక్ష్మి తాగినానికి ముసలితనం రానరాదు తెలుసా అని? ఎట్లా వస్తుంది? తాగి మధ్యలో పుట్టుకుమంట. అయినా లక్ష్మి తాగిన ఇంట్లో దొంగలు పడనే పడలే. తాగిన ఇంట్లో దొంగలు పడనే పడరు. ఎందుకు పడతారు? ఉన్నాయని నేను అమ్ముకొని తాగుతా. అయినా లక్ష్మి మన బాత్రూమ్కి ఏమైనా ఆటోమేటిక్ లైట్ పెట్టినా అని టైలెట్ వస్తుందని డోర్ తెరిచిన లైట్ ఆన్ అయింది, టైలెట్ పోసి డోర్ వేసిన లైట్ ఆఫ్ అయింది. సో ఇలా కామెడీగా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చారనుకో, ఆయన మాట్లాడే విధానం కొంచెం కామెడీగా తీసుకుంటే ఎలా ఉంటుంది. అరుంధతి అనే ఒక డైలాగ్ని, ఆ డైలాగ్ని ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చి, సార్ దీన్ని మీరు ఈ డైలాగ్ని కొంచెం కామెడీగా నవ్వుకోవడానికి చెప్పండి అంటే ఎలా చెప్తారు? ముందుగా వర్జన్ డైలాగ్ ఎలా ఉంటుందంటే, కొంచెం సౌండ్ పెట్టు. పండై పర్వానికొచ్చింది, నా ఆకలి తీర్చే వయస్సు నీకు వచ్చింది. రప్పిస్తా, ఎలాగైనా నన్ను గొంతు వరకు రప్పిస్తా. నీకు పిల్ల నన్ను చంపి సమాధిలో కుల్లపరిచి చంపిన నిన్ను వదలము మరి. వస్తా వస్తా తప్పక వస్తా, పగతో కసిని తీర్చుకెళ్తా. ఇది డైలాగ్. ఈ డైలాగ్ను కేసీఆర్ గారికి ఇచ్చి, సార్ కొంచెం మీరు నవ్వుకోవడానికి ఈ డైలాగ్ చెప్పదంటే ఎలా చెప్తారు? మీరు గట్టి కొడితే సార్ వస్తుంది ఎలా చెప్తారు? సార్ చెప్పడం సార్ వస్తుంది ఎలా చెప్తారు? సార్ వచ్చారు సార్ చెప్పండి సార్ ఎలా చెప్తారు? ఏం సప్పుడు చేస్తలేరు? ఏది తలకే తిరుగుతుంది? ఓసే అరుంధతి, నీకు పెళ్ళే? ఎవరు చేసుకుంటారు? తెలంగాణను చేసుకుంటావా? ఇంకెవరైనా చేసుకుంటావా? బిడ్డ తెలంగాణను చేసుకోవాలి కానీ బతుకమ్మ పాట పాడిపిస్తా, బోడాలు ఎత్తిపిస్తా, పూసలకు చిపిస్తా. నువ్వు నన్ను కాదు పొందబెట్టుడు, 100 లోతల పొందలు పెట్టి తొక్కుతా బిడ్డ కీసాలి. మొన్న పుష్కరంలో సైడ్కు స్నానం చేస్తుంటే బొక్కల్లో బిడ్డ బొక్కతను కొడితే బోర్ల బొక్కల పడాలి. జై తెలంగాణ కేలి కథం దుకాణం బంద్ మీ కేసీఆర్ ఉంటావా? ఇలా కేసీఆర్ గారిని ఇన్వైట్ చేసుకోవచ్చు. అదే హీరో బాలకృష్ణ గారు వచ్చారనుకో, బాలకృష్ణ గారు సినిమాలో మాట్లాడే విధానం వేరు ఉంటుంది. సినిమాలో అయితే చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో, ఇలా ఉంటే పవర్ఫుల్గా మాట్లాడతారు. ఆయన మామూలుగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారు? స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడితే సరిగ్గా మాట్లాడలేకపోతారు, తట్టుకుని మాట్లాడితే ఎలా మాట్లాడతారు? సార్ వచ్చారు మాట్లాడితే ఎలా మాట్లాడతారు? సభకు నమస్కారం. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే మరి కన్నుల పండుగ, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ మరి ఒక మహర్షి గురుపాటు ఒక చరిత్ర. మరి చరిత్ర అంటేనే మహర్షి
ఒక కృష్ణుడు కలిపితే మా నాన్నగారు. మరి నాన్నగారు చెప్పినట్టుగా ఆ రోజుల్లో మరి అది, మరి ఈ రోజుల్లో ఇది మరి అది ఇది ఏంటి అది, ఆ విధంగా ముందుకు పోతూ దేశ భాష తెలుగు లెస్స సభకు నమస్కారం. ఉంటాను మీ భార్య. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈ విధంగా బాలకృష్ణ గారిని గుర్తు చేసుకోవచ్చు. సో లాస్ట్గా ఒక చిన్న కామెడీ. ఒక ఆయనకు ఫుల్గా దాహం వేసి ఒక కూల్ డ్రింక్ షాప్కి వెళ్తాడు. ఫుల్గా దాహం వేసింది. కూల్ డ్రింక్ షాప్కి వెళ్ళి ఆ షాప్ ఆయనతో అంటాడు, ఏమే ఒక థమ్స్అప్ ఇవ్వండి అంటాడు. సార్ థమ్స్అప్ లేదు సార్. ఒక స్ప్రైట్ ఇవ్వండి. స్ప్రైట్ లేదు సార్. మజా ఇవ్వండి అయ్యా. మజా కూడా లేదు సార్. సరే మిరిండా ఇవ్వండి. మిరిండా కూడా లేదు సార్. సోడా ఇవ్వయా. సోడా కూడా లేదు సార్. మరి ఏమున్నాయా మీ షాపులో? మా షాపులో 7 ఉన్నది సార్. 7 అదేందిరా బాయ్? ఏం లేదు సార్, మా షాపులో నువ్వు 7 కొనుక్కొని తాగినావు అనుకో 7 సార్లు మీకు తేలిపులు వస్తాయి. ఏంది 7 సార్లు తేలిపులు వస్తాయా? ఒకవేళ రాకపోతే మీ డబ్బులు మీకు వాపస్. అరే మంచిగా అని చెప్పి ఒక టీరా అని చెప్పి తీసుకొని గుడి తాగేస్తాడు. తాగేసేస్తూనే బాబు మొత్తం అంతా కంప్లీట్ తాగేస్తారు. తాగేసినతోనే ఇంకా మనకి తేలిపులు స్టార్ట్ అవుతాయి. ఎన్నైతే లెక్క పెడదాం. అతను తాగేడు 1 2 3 4 5 6 7 షాపు దొరుకుతారు. ఏమయ్యా మీ షాపులో 7 తాగితే 7 తేలిపులు వస్తాయని చెప్పావు. 7 రాకపోతే డబ్బులు వాపస్ అని చెప్పినావు. కానీ నాకు 6 వచ్చినాయ్యా సార్. 6 రావు సార్. 7 వస్తాయి సార్. లేదు 6 వచ్చినాయి. లేదు సార్ 7 వస్తాయి సార్. 6 వచ్చినాయి కానీ నాకు తెలియదా? లేదు సార్ 7 వస్తాయి సార్. 6 వచ్చినాయి. 7 వచ్చింది సార్. సార్ చెప్తా పట్టండి సార్. మీకు 6 వచ్చినాయి సార్. 6 తేలిపులు వచ్చినాయి. కానీ నీకు తెలియకుండా కింది నుంచి ఒకటి పోయింది సార్. అది కలిపితే 7 సార్. వావ్ సూపర్ ఎక్సలెంట్ రా. నువ్వు దీని పేరు 7 అప్ అని పెట్టద్దురా. మరి ఏం పెట్టాలి సార్? 6 అప్ 1 డౌన్ అని పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మళ్ళీ సార్ థ్యాంక్ యూ.